ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ మీరు అందించిన పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో 6వదైన పిరమిడ్ శక్తి గురించి మీ మాటల్లో సార్. పిరమిడ్లు లో మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టాలి. ఇది ఇంకొక పాయింట్ అన్నమాట. గ్రేట్ పిరమిడ్ అనేది ఈజిప్ట్లో అది ధ్యానం కోసమే కట్టబడింది. ఇతర లోక వాసులు ధ్యానం కోసమే వాటిని కట్టించారు. కనుక కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రము మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రము. ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి. మరి పిరమిడ్లలో క్యాప్లు మనం చేసుకుని మనం అందులో ధ్యానం చేసుకోవచ్చు. రూఫ్ టాప్ పిరమిడ్స్ కట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ధ్యాన కేంద్రాలన్నీ పిరమిడ్ ఆకారాల్లోనే రావాలి. కనుక చక్కటి పిరమిడ్ శక్తి గురించి ఎన్నో పుస్తకాలు వచ్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది పిరమిడ్ యుగం. కనుక ఈ పిరమిడ్ యుగం మరి ఇది ధ్యాన యుగం, ఇది ఆనాపానసతి యుగం. కనుక విధిగా మనకి పిరమిడ్లే కట్టాలి. ఇంకా రాబోయే కాలంలో పిరమిడ్లే ఉంటాయి. ఇది తెలుసుకోండి. ఎంత త్వరగా పిరమిడ్ కల్చర్లో ప్రవేశిస్తే అంత తొందరగా మనం శాస్త్రజ్ఞులు అవుతాం. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రత్యేకముగా 3 ఇంతలు ఎక్కువగా మనకి ఆ యొక్క విశ్వశక్తి అందింపబడుతుంది, కాస్మిక్ ఎనర్జీ. కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది. దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింపచేసే ఈ యొక్క అత్యద్భుతమైన కట్టడమే పిరమిడ్. పిరమిడ్ అందులో 2 వర్డ్స్ ఉన్నాయి, పైరా ప్లస్ అమిడ్. ఈ పిరమిడ్లో ఏమవుతుందంటే ఈ 52 డిగ్రీస్ యాంగిల్ ఉండాలన్నమాట. నార్త్ సౌత్కి అది అలైన్ చేయాలి. ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్గా మనం ఈ పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగ్గా ఉంటే 52 డిగ్రీస్ పైన చక్కగా క్రిస్టల్ ఒకటి పెడితే మ్యాక్సిమం ఎనర్జీ అక్కడ కేంద్రీకృతం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.